డాక్టర్ విజయశేఖర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. కంటికి సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఇంట్లోనే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఏదో ఇంటి దగ్గర నోటికి వచ్చిన మెడిసిన్ మందులు పక్కింటి మందుల షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ తెచ్చుకోవడం, ఏదో టాబ్లెట్ తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. అసలు ఏ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? ఎప్పుడు డాక్టర్ని కలవాలి? వ్యాధి అంటే వ్యధను కలిగించేది. ఎప్పుడైతే మీకు బాధ కలిగిందో, ఒకటి దృష్టి లోపాలు, కనిపించకపోవటం, రెండోది కన్ను ఎరిపెక్కినా, కన్ను నీళ్లు గారుతున్నా, కన్ను దురదొచ్చినా, కన్ను గుచ్చుకుంటున్నా నేత్ర వైద్యుని సంప్రదించాలి. 3 కన్ను రెప్ప వాలిపోతున్నా, కనుపాప పెద్దదవుతున్నా, రెప్పల మీద కాయలు లాంటివి వచ్చినా డాక్టర్ని కలవాలి. డాక్టర్ గారు చెప్పండి, కంటికి సంబంధించి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? సో ఈ రోజున మనకు మార్కెట్లో ఉన్నది ఆర్గాన్ లేజర్, కార్బన్ డైఆక్సైడ్ లేజర్, డయోడ్ లేజర్, ఎగ్జైమర్ లేజర్, క్రిప్టాన్ లేజర్, ఎన్డియాగ్ లేజర్. ఇవి మార్కెట్లో ఉన్నాయి. లేజర్స్ ఈ రోజున వైద్య శాస్త్రంలో ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. ఈ రీడింగ్ గ్లాసెస్ కి సంబంధించి ఇంకా రీడింగ్ గ్లాసెస్ వాడాల్సిన పని లేకుండా ఏదో ఐ డ్రాప్స్ వచ్చాయని చెప్పేసి విన్నాను. దీని మీద రీసెర్చ్ బాగా జరుగుతుందండి. పిల్లలకి కళ్ళజోడుకి సంబంధించి ఈ లేజర్ ట్రీట్మెంట్ అనే దానికి సంబంధించి ఏ వయసులో చేయించుకోవాలి? కనిష్టంగా లాసిక్ కానీ లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి, ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి, దృష్టి లోపాలకి చేయించుకోవడానికి. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? షుగర్కు కంటికి సంబంధించిన లింక్ ఏంటంటారు? ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మధుమేహం గురించి ఒక మాట చెప్తాను. మధుమేహంలో మన వాళ్ళందరూ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, డాక్టర్ గారు లేజర్ ఇప్పుడు 3 సార్లు జరిగింది. డాక్టర్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఈ లేజర్ ప్రమోట్ చేసే హాస్పిటల్స్లో డాక్టర్లందరికీ కళ్ళజోళ్ళు ఉన్నాయి. డాక్టర్ కూడా మనిషే కదండి, వాళ్ళ భయాలు అనుకుంటాయి. లేజర్ అనేది పేషెంట్లకి ప్రమోట్ చేసినప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు ముందు వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్లు చేయించుకున్నట్టయితే పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, డాక్టర్ గారు కూడా చేయించుకున్నారు. అరే రీజన్ వాళ్ళు ఎందుకు చేయించుకోలేదు ఎందుకు అనేది నమస్తే, నేను మీ రోహిత్ ప్రసన్న కుమార్. మనిషి శరీరంలో కళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. అట్లాగే కంటికి వచ్చే అనారోగ్యాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. కంటికి సంబంధించిన అనారోగ్యాలను నెగ్లెక్ట్ చేయకూడదని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ ఉంటారు. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో నేత్ర వైద్యానికి సంబంధించి అత్యంత అధునాతనమైన ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నవి. వాటిలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, కంటి అద్దాలతో పని లేకుండా కంటి అద్దాల నుండి విముక్తి కలిగించేలాగా లేజర్ లాంటి ట్రీట్మెంట్లు ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత ఉంది, వీటి వల్ల ఉపయోగం ఉంటుందా అనే దాని గురించి మనతో వివరాలు తెలియజేసేందుకు డాక్టర్ విజయశేఖర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, థ్యాంక్స్ అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. నేను డాక్టర్ కోలా విజయశేఖర్ అండి, ప్రొఫెసర్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్క్ చేశానండి. ఇప్పుడు ప్రస్తుతం నిమ్రా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అండి. ఆల్మైటీ నర్సింగ్ హోమ్, అక్షయ నేత్ర వైద్యశాల విజయవాడలో ఉంటున్నామండి. ఈ రోజున మీ అందరితో ప్రజలకు సేవ చేయడానికి, ఆరోగ్యమే మహాభాగ్యంగా మీరు ఆలోచించి సర్వేంద్రియానం నయనం ప్రధానంగా భావించి మీరు ఈ ప్రశ్న వేసినందుకు చాలా సంతోషం అండి. యూజువల్గా మన శరీరంలో సమస్త అవయవాలతో పాటు అవయవాలు నడిపించేది ఇంద్రియాలండి. ఆ ఇంద్రియాలని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటారండి. ఆ జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం అండి. ఎందుకనగా కంటి గురించి మనందరికీ తెలిసిందే. గత కొన్ని వేల సంవత్సరాలుగా నేత్రం గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. అటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ రోజున అప్డేటెడ్ వర్షన్ ఆఫ్థాల్మాలజీలో, అంటే కంటి జబ్బుల్లో జరిగినంత ఇంకా ఏ శాస్త్రంలో కూడా జరగలేదు. లేటెస్ట్ టెక్నాలజీ చాలా అప్డేట్ అయిందండి. అది మీ ప్రజలందరి గురించి మీరు అడిగినందుకు ధన్యవాదాలండి. ముఖ్యంగా భగవంతుడు ఈ ప్రకృతిని చూడటానికి మనిషికి 2 కళ్ళు ఇచ్చాడండి. ఆ 2 కళ్ళు ముఖ్యం ఏంటంటే, ఒకటి కంటికి దృష్టిని చూడటమే కాకుండా, కంటిలో వచ్చే అనారోగ్యం కాకుండా, శరీరంలో వచ్చే అన్ని రకాల జబ్బుల్ని, ఆల్మోస్ట్ 90% వ్యాధులను కూడా కంటిలో నుంచి చూస్తామండి. అందుకనే పాత రోజుల్లో ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఉండేవారండి. వారు పేషెంట్ వెళ్ళంగానే ముఖం చూసేవాళ్ళు, కన్నుని ఇలా చూసేవాళ్ళు, ఇలా చూసేవాళ్ళు, అలానే నాడి చూసేవాళ్ళు.
సో కంటికి కంటి జబ్బులే కాకుండా శరీరంలో జరిగే వివిధ మార్పులు, ఈ రోజున మధుమేహం అంటే డయాబెటిస్ మెలిటస్, రక్తపోటు, హైపర్ టెన్షన్, ట్యూబర్క్లోసిస్, ఈల్స్ డిసీజ్, అలా వివిధ వ్యాధులు కూడా కన్నును పరీక్ష చేసి కంటి ద్వారా డయాగ్నోస్ చేయవచ్చు. మనిషి యొక్క మానసిక సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ కానీ సైకలాజికల్ మార్పులను కూడా కంటి ద్వారా పరీక్ష చేయవచ్చు. అంటే కన్ను తను జబ్బులతో బాధపడటమే కాకుండా ఫిజిషియన్కి కానీ సర్జన్కి కానీ గైనకాలజిస్ట్కి కానీ వ్యాధులు వచ్చినప్పుడు శరీరంలో కంటిలో వచ్చే మార్పులను బట్టి మనకి వివిధ డాక్టర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలాగే సైకాలజిస్ట్ కూడా సైకియాట్రిస్ట్ కూడా ఫస్ట్ బాడీలో ఏ మార్పు వస్తున్నా కానీ, బ్రెయిన్లో మార్పు వస్తున్నా కానీ, శరీర ఆలోచనలో మార్పు వస్తున్నా, మానసిక ఆలోచన మార్పు వస్తున్నా కంటిలో మార్పు వస్తుంది. ఆ విధంగా కన్ను మన శరీరంలో ముఖ్యమైన ఆర్గన్గా మిగిలిందండి. కాబట్టి ఈ కంటిలో ముఖ్యమైనది దృష్టి అండి. ఈ సమస్త లోకాన్ని చూడటానికి కానీ, కన్న కొడుకును చూసుకోవటానికి కానీ, తల్లిదండ్రులను చూసుకోవటానికి కానీ, దేవుని ఆరాధించుకోవటానికి కానీ, ప్రకృతిని చూడటానికి కన్నండి. ఈ దృష్టి లోపాలు సాధారణంగా ఒకప్పుడు మనిషి ఆహారము, నిద్ర, అబ్రహ్మచర్యం అనే సూత్రాలు పాటించినప్పుడు చాలా వరకు కంటి జబ్బులు లేవండి. మనందరం చూస్తుంటాం. మహాభారతంలో కళ్ళజోడు పెట్టుకుని ఎవరు లేరు, రామాయణంలో కళ్ళజోడు పెట్టుకొని లేరు. రాను 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 కొంతకాలం వచ్చినప్పుడు కొంతకాలానికి మనిషి విరుద్ధమైన ఆహారం తీసుకోవడం వలన, విరుద్ధమైన అలవాట్ల వల్ల ఎక్సెస్ లైట్ 8 గంటలు మినిమం పడుకోవట్లేదు ఈ రోజున యువత కానీ పెద్దవారు కానీ. దీనివల్ల కానీ అధికమైన వెలుతురు కాంతి చూడటం వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వలన ఓజోన్ పొరలో మార్పు రావటం వల్ల, వేడి ఎక్కువైపోవటం వల్ల కానీ, డస్ట్ పొల్యూషన్ వల్ల కానీ కన్ను చాలా అనారోగ్యానికి గురవుతుంది. అండ్ స్క్రీన్ టైం కూడా దీనికి ఒక అలాగే ఇప్పుడు ల్యాప్టాప్ గురించి మనం చెప్పుకున్నాం, టీవీల గురించి చెప్పుకున్నామండి. ఒకప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు సోడియం ల్యాంప్స్ ఉండేవండి. అప్పుడు ఎక్కువ మంది కళ్ళజోడు అవసరం లేదండి. తర్వాత ట్యూబ్ లైట్స్ వచ్చినాయండి. ఇప్పుడు డిజిటల్ ల్యాంప్స్ వచ్చేసినాయండి. టీవీలు కూడా ప్లాస్మా టీవీలు, డిజిటల్ టీవీలు, ఎల్సీడీలు, ఎల్ఈడీలు వచ్చినాయండి. అందువల్ల తర్వాత ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులు పాపం సెల్ ఫోన్లో చదువుకునే స్టేజ్ వచ్చిందండి. ట్యాబ్స్ కాకుండా, ల్యాప్టాప్స్లో కాకుండా హోంవర్క్లు కూడా స్కూల్లో పిల్లలకి, కాన్వెంట్లో పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారండి. ప్రత్యేకంగా పిల్లలు నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. వచ్చి డాక్టర్ గారు మొబైల్ సెల్ ఫోన్ చూస్తున్నాడండి అంటారు. చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలుగా చూస్తుంటే -1 పవర్ ఉంటుందండి. కాలేజ్ హై స్కూల్కి వచ్చేప్పుడు -6 అండి. నేను ఈ మధ్యకాలంలో -13 వేయవలసిన పరిస్థితి వచ్చింది. వాడికి 18 సంవత్సరాలు. సార్ మీరు లాసిక్ చేయించుకోవచ్చా అని అడుగుతుంటారు. అందువల్ల నయనం ప్రధానం. ఎందుకంటే దృష్టి ముఖ్యమైనదండి. ఈ శరీరంలో ఇది కాకుండా మనిషి విరుద్ధమైన ఆహారాలు తీసుకోవటం వల్ల, టైం ప్రకారంగా భోంచేయకపోవటం వల్ల, ఒకేసారి రకరకాల ఫుడ్లు తీసుకోవటం వల్ల బాడీలో దూషితమయ్యి లివర్ డ్యామేజ్ జరిగి, కిడ్నీ డ్యామేజ్ జరిగి, మధుమేహము అంటే షుగర్ వ్యాధి, సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల రక్తపోటు, ఇటువంటి వ్యాధుల వల్ల ఈ పదార్థాలు, ఈ ఖనిజ పదార్థాలు, షుగర్ మాలిక్యూల్స్ కానివ్వండి, సాల్ట్ మాలిక్యూల్స్ కానీ బ్లడ్లోకి వెళ్ళేసి బాడీని స్టిమ్యులేట్ చేయడం వల్ల క్యాపిలరీస్, ఫైన్ రక్తనాళాల్లో బ్లాక్ చేయడం వల్ల డయాబెటిక్ రెటినోపతి ఎక్కువైపోతుందండి. డాక్టర్ గారు చెప్పండి, కంటికి సంబంధించి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? రైట్. దృష్టి లోపాల్లో ముఖ్యంగా ఈ రోజున యువతకి దూరం చూపు కనిపించట్లేదండి. బ్లాక్ బోర్డ్ కనిపించకపోవటం, లేకపోతే ఇదివరకు 40 ఇయర్స్కి రావాల్సిన కళ్ళజోడు ఇప్పుడు 30 ఇయర్స్కే వస్తుంది, దగ్గర చూపు కనపడతలేదని. మరి ముఖ్యంగా ఈ రోజున మనందరం వరి అవ్వాల్సింది ఏంటంటే స్కూల్ పిల్లలకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ హై పవర్ వస్తుందండి. దీనికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే లేజర్ ట్రీట్మెంట్స్ అద్భుతంగా వచ్చినాయండి మార్కెట్లోకి. ఈ లేజర్ అప్డేట్ అయిన తర్వాత లాసిక్ వచ్చిందండి. లాసిక్ అప్డేట్ అయిన లాసెక్ వచ్చిందండి. ఆ తర్వాత ఫెమ్టో సెకండ్స్ అని వచ్చిందండి. ఇది ఒక్కొక్కసారి. ఈ లాసిక్ అంటే లైట్ యాంప్లిఫైడ్ స్టిమ్యులేటెడ్ ఎమిటెడ్ రేడియేషన్ అండి. ఈ కాంతి అంటే సరంగా చెప్పాలంటే కాంతి కిరణాలని కరెక్ట్గా ఒక పద్ధతిలో తీసుకొచ్చి, అంటే మనం చెప్పాలంటే ఒక సూర్యరశ్మి కిరణాలని ఒక భూతత్వం ద్వారా ఒక పేపర్ మీదకి తీసుకొస్తే పేపర్ ఏ విధంగా బర్న్ అయిద్దో అదే పాలసీ, అదే కాన్సెప్ట్తో 2 కాంతి కిరణాలని తీసుకొచ్చి రెటీనా మీద ప్రయోగిస్తారు. ఉదాహరణకి డయాబెటిస్ మెలిటస్. ఈ డయాబెటిస్ మెలిటస్లో రక్తనాళాలు చిట్లిపోయి కంటి లోపల రక్తం కారుతుందండి. ఆ రక్తనాళాలు చిట్లిపోతున్నప్పుడు మనం ఒక సాంబ్రాణ పుల్ల పెట్టి కాల్చినట్టుగానే
ఇదే మనకు పాత సంహితుల్లోకి వెళ్తే అగ్నికర్మ అని కామెరికి ఇక్కడ వేయటం, ఫిట్స్ వచ్చినప్పుడు తల మీద వేయటం, అలానే సురక వేయటం పొట్ట మీద, అలానే దాన్ని అగ్నికర్మ అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉందండి. మన హిందూ ధర్మశాస్త్రంలో కానీ, మన సుశ్రుతుల వారు కానీ, చరకుల వారు కానీ దీని గురించి చెప్పారు. అది ఇప్పుడు లేటెస్ట్గా మనం ఆ నాలెడ్జ్ని సూర్యరశ్మి నుంచి ఇలా తీసుకున్నదా అన్న ట్రీట్మెంట్ని మనం టెక్నాలజీగా ప్రొడ్యూస్ చేసి లాసిక్ అనే పద్ధతి ద్వారాగా లైట్ని యాంప్లిఫై చేసి దాన్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని ఎమిట్ చేస్తాం. అంటే పర్టికులర్గా 2 లైట్లు ఎప్పుడైతే కలుస్తాయో ఆ స్పీడ్ పెరుగుతుంది, అక్కడ దాన్ని కాల్ చేస్తారు. దానివల్ల రక్తనాళం ఆగిపోతుందండి. ఉదాహరణకి ఆపరేషన్లు చేసేటప్పుడు కూడా రక్తం కారుతున్నప్పుడు హీట్ థెరపీ అంటాం. 2 రాడ్స్ లాంటివి టచ్ చేయగానే రక్తం కారటం అయిపోతుంది, గట్టగట్టేస్తుంది, కోయాగ్యులేషన్ అయిపోతుంది. అదే పాలసీని ఇప్పుడు లేజర్స్ ఇన్వెంట్ చేశారండి. ఇవి ఇన్వెంట్ చేసి సుమారుగా 30-40 ఏళ్ళు పైన అయిపోయిందండి. ఫస్ట్ దాన్ని ఇన్వెంట్ చేసింది డయాబెటీస్ కోసం. ఈ లేజర్స్ మనకు వచ్చేసి 6 రకాలుగా ఉన్నాయండి ప్రస్తుతం మనకి భారతదేశంలో. వాటిలో ఫస్ట్ది ఆర్గాన్ లేజర్ అండి. దాన్ని గ్రీన్ లేజర్ అంటారు. అంటే ఆ లైట్ వేయంగానే గ్రీన్ కాంతి వస్తుంది. మనకు సినిమాల్లో చూపిస్తుంటారు, కొన్ని సినిమాల్లో ఆ గ్రీన్ లైట్ ట్రేస్ చేస్తూ ఉంటుంది. ఆ గ్రీన్ లైట్ లేజర్ ఏం చేస్తుంది అంటే, ఈ ఆర్గాన్ లేజర్ ఏం చేస్తుంది, డయాబెటీస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని అది అక్కడికి వెళ్ళేసి ఆ కారుతున్న రక్తనాళాలని సీల్ చేస్తుంది. అంటే బయట నుంచి అయితే అదేం పడతాం రక్తం కారుతూ ఉంటే, లేదా ఇంజక్షన్ చేస్తాం. ఇక్కడ ఇంజక్షన్ చేయటం కూడా లేదు. క్యాపిలరీస్ అంటే కేశనాళికలు, వెంట్రుకలు లాంటివి, వాటి నుంచి బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఈ లైట్ కరెక్ట్గా వెళ్ళి ఆ 2 రేస్ ఎప్పుడైతే టచ్ అవుతాయో అక్కడ విద్యుత్ శక్తిలాగా హీట్ జనరేట్ అయ్యి దాని అందరితో ఆపిద్దండి. అలాగనే హైపర్ టెన్షన్లో కూడా బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా లేజర్స్ ముఖ్యంగా మనకి మన నేత్రగోళం ఎలా ఉంటే, ఈ నేత్రగోళంలో దృష్టి లోపాలు రావడానికి ఇది పైన 3 పొరల్లో ఉంటుందండి. ఈ మొదటిది పైదండి మీకు చూపిస్తున్నది. దృష్టి లోపాలకి మెయిన్గా ఈ రోజున లేజర్ ట్రీట్మెంట్స్ అనేది జరుగుతున్నది ఈ కార్నియాక్ అండి. ఈ కార్నియా, దీన్ని నల్లగుడ్డు అంటాం. ఈ స్క్లేరా మొత్తం 5 భాగాలు ఉంటే నల్లగుడ్డు 1/6 ఉంటుందండి. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే మన వాచ్ లాగా, మన వాచ్ గ్లాస్ ఏ విధంగా అయితే ముందు ఉంటుందో ఆ విధంగా ఈ కార్నియా ఉంటుందండి. ఈ కార్నియాకి ట్రీట్మెంట్ చేయడానికి లేజర్స్ ఇప్పుడు అన్ని లేజర్స్ కానీ, లాసిక్ కానీ, లాసెక్ కానీ, ఫెమ్టో కానీ అన్ని నల్లగుడ్డుకి ట్రీట్మెంట్ చేయడానికే వచ్చినాయండి. కంటి లోపల శుక్లం కలిగించేది ఈ లెన్స్ అండి. ఈ లెన్స్ దీన్ని కటకం అంటాం మన వాడుక భాషలో, సైంటిఫిక్ పిల్లలకి దీన్ని మామూలుగా లెన్స్ అంటామండి. ఇది కాంతి కిరణాలని ఫోకస్ చేసి కార్నియా నుండి కాంతి కిరణాలను తీసుకొని ఈ రెటీనా మీదకి ఫోకస్ చేస్తుందండి. ఇది రెటీనా. 3 ముఖ్యమైనవండి. మనిషికి దృష్టి కలగటానికి ముందు కార్నియా బయట నుంచి లైట్ని తీసుకుంటుంది, మధ్యలో ఈ లెన్స్ వచ్చి దాన్ని కండెన్స్ చేస్తుంది, కండెన్స్ చేసినాక దీని మీద పడతాయండి. సో ఆ విధంగా ఇక్కడ పడినప్పుడు ఇది ఆప్టిక్ నర్వ్ భావం అంటారు. సో దృష్టిలో ముఖ్యమైనవి ఈ లేజర్స్ను కూడా కార్నియా మీద పనిచేసే లేజర్స్ గాను, లెన్స్ మీద పనిచేసే లేజర్స్ గాను, ఈ రెటీనా మీద పనిచేసే లేజర్స్ గాను ప్రస్తుతం మనకు మార్కెట్లో ఉన్నాయండి. ఈ కార్నియా మీద పనిచేసే లేజర్స్ ఏం చేస్తాయి అంటేనండి, పాత లాసిక్లు ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని లేయర్ని చెక్కటం. అంటే ఒక అల్యూమినియం కంపెనీలో ఒక ప్లేటుని కొందరు ఏం చేస్తారు, ప్లేట్ని గబగబా గుద్దేసి దాన్ని కరిగించి పోస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్లేట్ని దాన్ని సాగదీయటం కానీ నొక్కటం కానీ చేసి దాన్ని రీషేపింగ్ చేస్తున్నారు. అదే ప్రస్తుతం ఉన్న లాసిక్లో రీషేపింగ్ ఆఫ్ ద కార్నియా. కావలసినంతగా మూత పెట్టాలి, ఆ మూతను ఇలా పెట్టడం కోసం దాని షేప్ను ఆల్టరేట్ చేస్తున్నారు. దాన్ని వాటిని ఒక ఎగ్జామర్ లేజర్స్ అంటారండి. ఈ లేజర్స్ వీటిలో ఈ ఎగ్జామర్ లేజర్లోనే ఇప్పుడు ఎన్నో తరం లేజర్ నడుస్తుంది. ఇప్పుడు 4th and 5th టైం జరుగుతున్నాయి సార్. ఫస్ట్ వచ్చిన లేజర్స్ డయాబెటిక్ రెటినోపతి కోసం వచ్చినాయండి. 4th డయాబెటిక్ లేజర్స్, అది ఆర్గాన్ లేజర్ అంటారండి, డయాబెటిక్ రెటినోపతి. అది తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అని ఉందండి. అది ఇంకా మన దగ్గర అంతగా ప్రాచుర్యం పొందలేదండి. అబ్రాడ్లో కళ్ళ కింద నల్ల సారలు వస్తాయి, నల్ల మచ్చలు వస్తాయండి. ఫస్ట్ టైం వింటున్నాను డాక్టర్. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అంటారండి. ఆ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ మనకి ఆ కంటి కింద వచ్చిన నల్ల చారలకి ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయండి. ఇదండి కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అంటే ఇలా ఉంటుందండి ఈ కార్బన్ డైఆక్సైడ్ లేజరు. ఈ లేజరు దీంతో ఏం చేస్తారంటే మనకి ఇలాగా అండర్ స్కార్స్కి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇది కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అండి ఒకటి. తర్వాత ఈ నల్లగుడ్డికి మనం చెప్పుకున్నాం ఇందాక మనం, ఈ కార్నియాకి చేసే లేజర్స్లో మనకు ముఖ్యమైనవి లాసిక్, లాసెక్, ఎపిలాసెక్, పిఆర్కే అంటే ఫోటో దీని మీద చేస్తారు కండి, రిఫ్రాక్టివ్ సర్జరీ చేయటండి. ఇవి ప్రస్తుతం. ఈ రెటీనాకి చేసేది మాత్రం చాలా ముఖ్యమైనదండి. ఈ రక్తనాళాలు చిట్లిపోతాయండి.
అంటే ఎలాగా మనకు స్ట్రోక్ వచ్చినప్పుడు బీపీ పెరిగి రక్తనాళాలు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, పక్కనున్న ఏలూరు కాలువ బందర కాలువ ఏ విధంగా అయితే పొంగి చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతాయో, చుట్టుపక్కల విలేజెస్ ఆ బాడీలో రక్తపోటు ప్రెషర్ పెరిగినప్పుడు ఇవి చిట్లిపోతాయండి. చిట్లిపోయి బ్రెయిన్లో చిట్లిపోతే దాన్ని మనం స్ట్రోక్ అంటామండి. కంటిలో చిట్లిపోతే ఆఫ్థాల్ రెటినోపతి అంటామండి. దీనికి వాడేదాన్నే మనకి కొన్ని లేజర్స్ ఉన్నాయండి. మనకి ఆర్గాన్ లేజరు, క్రిప్టాన్ లేజరు, డయోడ్ లేజర్. కొన్నిసార్లు శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని వెనకాల తెల్లగా మబ్బులాగా వేసుకొస్తుందండి. దాన్ని కట్ చేస్తానికి ఎన్డీఆగ్ లేజర్. సో ఈ రోజున మనకు మార్కెట్లో ఉన్నది ఆర్గాన్ లేజర్, కార్బన్ డైఆక్సైడ్ లేజర్, డయోడ్ లేజర్, ఎగ్జైమర్ లేజర్, క్రిప్టాన్ లేజర్, ఎన్డీఆగ్ లేజర్. ఇవి మార్కెట్లో ఉన్నాయి. ఎన్డీఆగ్ లేజర్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత కంటిలో అద్దం వేసిన తర్వాత ఐఓఎల్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి వెనకాల అది ఒక పొర లాంటిది వేసుకొస్తుంది. దాన్ని ఆఫ్టర్ క్యాట్రాక్ట్ అంటామండి. దాన్ని షూట్ చేస్తుంది, అంటే ఆ పొరని చించేస్తుంది. సో మళ్ళీ కాంతి కిరణాలు చక్కగా వెళ్ళి దృష్టిలోపం వస్తాయి. డాక్టర్ గారు, యాక్చువల్గా అసలు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనే దానికి సంబంధించి ఏ వయసులో చేయించుకోవాలి? అట్లాగే కొంతమంది చెప్తారు 40 ఏళ్ల తర్వాత చేయించుకోమంటారు, కొంతమంది 45 ఏళ్ల తర్వాత చేయించుకోమంటారు. అసలు ఏంటి రీజన్ ఏంటి? వీటిల్లో ముఖ్యంగా ఈ రోజున యువత చేయించుకునే సర్జరీస్ లాసెక్ అండి. లాసెక్లో ఏంటంటే ఇందాకే చెప్పాను కదండి, ఒక పెళ్ళాన్ని సెట్ చేయాలి, దాన్ని కొద్దిగా కట్ చేయటం కానీ దాన్ని నొక్కటం కానీ చేస్తారు. దాన్ని హీట్ పద్ధతిలో చేస్తారు. ఏదైనా హీట్ పద్ధతి. అది ఫోటోని లైట్ని రకరకాల పద్ధతిలో తీసుకుంటుంది. ఒక ట్యూబ్లో నుంచి వెళ్ళి లేజర్ ఎమిట్ చేసి రేడియేషన్ దాని మీద పట్టడం వల్ల. వాటిలో ముఖ్యంగా మనకు వచ్చేసేప్పుడు ఎగ్జామర్ లేజర్లో ఫస్ట్ లాసిక్ అది చేసేవాళ్ళు ఆ కార్నియా మీద పెట్టేసి కెరటోమిల్యూసిస్ అంటారండి. అంటే మీరు చూసే ఉంటారు కొన్ని కంపెనీలో పాత ప్లాస్టిక్ సామాన్లన్నీ తీసుకొచ్చి దంచేసి మూటలా చేసి మళ్ళీ దాన్ని కరిగించి మూతలో పోసి చేస్తారు. అదే మిల్యూసిస్ అంటే కరిగించి చేయటం. ఇక్కడ లేటెస్ట్ ఫెమ్టో లేజర్లు ఏం జరుగుతుందంటే దాన్ని సన్న పొరను అది లేపేస్తుందండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనం ఐస్ క్రీమ్ తింటున్నాం, పైన చిన్న ఫాయిల్ ఉంటుందండి. ఆ ఫాయిల్ని జాగ్రత్తగా తీసిన తర్వాత లోపలికి తిన్నాక మళ్ళీ ఫాయిల్ని మూసినట్టుగానే ఒక సన్న పొరని, ఇది ఏం పెయిన్ ఉండదండి, నొప్పి ఉండదండి, చాలా 5 నిమిషాల ప్రాసెస్ అండి. ఫెమ్టో లేజర్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ 24 గంటల్లో అతను చక్కగా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని అతను ల్యాప్టాప్ పనులు కానీ చేతి వృత్తి కానీ చేసుకోవచ్చండి. పాత వాటికి ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ అది. అయితే మగపిల్లల్లో 21 సంవత్సరాలు దాటిన తర్వాత చెప్తాం, ఎందుకంటే గ్రోత్ అప్పటిదాకా ఉంటుందని కాన్సెప్ట్. అలానే ఆడపిల్లల్లో 18 సంవత్సరాలు నిండిన తర్వాత లాజర్స్ కానీ లాసిక్స్ కానీ చేస్తున్నామండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో పిల్లలు పెళ్ళని చెప్పి 16 ఏళ్ళకి చేసినప్పుడు ఒక పాపకి మళ్ళీ 18 ఏట వరకు వచ్చి పెరగవచ్చు, పవర్ పెరగవచ్చు. అలా ఒక అబ్బాయికి 19 ఏట చేసామనుకోండి మళ్ళీ అది పెరగవచ్చు. అందువల్ల కనిష్టంగా లాసిక్ కానీ లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకోవడానికి ఇది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి దృష్టి లోపాలకి చేయించుకోవడానికి 21 సంవత్సరాలు ఉండటం ఉత్తమోత్తమైనది. ఆడపిల్లకి 18 ఏళ్ళు ఉండాలి. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? షుగర్కు కంటికి సంబంధించిన లింక్ ఏంటంటారు? ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మధుమేహం గురించి ఒక మాట చెప్తానండి. మధుమేహంలో మన వాళ్ళందరూ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, డాక్టర్ గారు లేజర్ ఇప్పుడు 3 సార్లు జరిగింది డాక్టర్ గారు అంటారు. అది మధుమేహానికి ప్రత్యేకమైన వైద్యం జరగాలి. మధుమేహంలో ఏం చేస్తారంటే ఇక్కడ వరద వచ్చింది అక్కడ గండి పోడుస్తున్నాం, అక్కడ వరద వచ్చింది అక్కడ అలా కాదు కదండి. వరదను ఆపాలి. వరదను ఆపాలంటే షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎంతమంది షుగర్ పేషెంట్ ఉన్నారంటే శుక్లాల ఆపరేషన్లు చేసిన షుగర్ వ్యాధి వల్ల ఎంతమందికి దృష్టి 50-50 వస్తుంది. అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. వీటిల్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం చెప్పుకోకూడదు. కొన్ని స్ట్రీట్స్ పేర్లు ఉన్నాయి మనకి విజయవాడలో. రాత్రి 1 గంట దాకా భోజనం తింటుంటారు వీళ్ళు. అక్కడ కాగిన నూనెలోనే కాగుతూ ఉంటుంది ఫుడ్డు, దాన్నే వేడి చేసి వస్తుంటాడు. 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ని తీసుకొచ్చి వేడి చేసి వస్తుంటాడు. వీటి వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి తద్వారా కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇటువంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ డిసీజుల వల్ల దృష్టి లోపాలు ఎక్కువగా వస్తున్నాయి. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల, ట్యాబ్ ఎక్కువగా వాడటం వల్ల వస్తున్నాయి. అది మతి ముఖ్యంగా క్లోజ్డ్ రూమ్స్లో ఎక్కువసేపు ఉండటం వల్ల, కదలకుండా కూర్చొని ఉండటం వల్ల లైఫ్ స్టైల్ డిసీజులు, మోకాళ్ళ నొప్పులు కానీ ఆకలి తగ్గిపోవటం కానీ వస్తుంది. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు అంటే మనకి చెప్పబడిన సిద్ధాంతాలు జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. అసలు ఈ లేజర్ అంటే ఏంటి, లాసిక్ అంటే ఏంటి, స్మైల్ అంటే ఏంటి, ఎందుకు ఇన్ని రకాల పేర్లు?
ఏంటి వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి కొంచెం తెలియజేస్తారా? ఆఫ్థాల్మాలజీలో మాత్రం కంటికి సంబంధించి మాత్రం లేజర్స్ మనకు ఉపయోగపడేది ఒకటి నల్లగుడ్డి ప్రాబ్లమ్స్కి, అంటే ఈ కార్నియా ప్రాబ్లమ్స్కి, లేదు లెన్స్కి, ఈ లెన్స్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతం శుక్లం ఆపరేషన్కి వరకు లెన్స్ మొత్తాన్ని తీసేసేవాళ్ళు. ఇప్పుడు లెన్స్ మొత్తాన్ని తీయకోకుండా లెన్స్ పైన పొర తీసి లోపల ఉన్న గుజ్జు తీసి కంట్లో ఇలా అద్దాన్ని పెడుతున్నాం. దాన్ని SICS అని కానీ ఫ్యాకో అంటున్నారు. ఇప్పుడు ఫెమ్టో లేజర్ వచ్చింది. దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈ కాంతి కిరణాలు దీని మీద పడగానే చక్మని ఒక సున్నం రాయి మీద నీళ్లు ఏ విధంగా పోస్తే పెట్లిపోయి పొడుమైపోద్దో ఆ లేజర్ కిరణాలు ఈ లెన్స్ మీద పడగానే ఇది పొడుగా మారిపోతుంది. దీన్ని ఒక స్ట్రా లాంటి దాన్ని బట్టి పీల్ చేస్తున్నారు. ఆపరేషన్ 3 నిమిషాల్లో అయిపోతుంది ఫెమ్టో లేజర్తో చేసేది. ఆ ఫెమ్టో లేజర్ వెళ్ళిపోద్దండి, పైన పొరను కోసేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది. దాన్ని మొత్తం చిట్పట్లాడేది, అంటే బొంబాయి రవ్వలాగో ఒక గోధుమ రవ్వలాగో పౌడర్గా అయిపోద్ది. దాన్ని మొత్తాన్ని పీల్ చేస్తాడు. లెన్సులు కూడా ఇప్పుడు లిక్విడ్ స్టేట్లో వచ్చినాయి. అది లోపలికి వెళ్ళంగానే ఘనీభవించేస్తుంది. అంటే ఒక మిల్లీమీటర్ అంత కన్నం పెడుతున్నారు. పాత రోజుల్లో శుక్లం ఆపరేషన్ అంటే మినిమం పైన ఒక 7-8 మిల్లీమీటర్లు కోసేవాళ్ళు. ఇప్పుడు కుట్లు లేవు, సుచర్లెస్, ఎనస్థీషియాలెస్ అంటున్నాం. ఎనాలజీసా ఉంటుంది, నొప్పి లేకుండా ఉండటం కోసం కొన్ని డ్రాప్స్ వేస్తాం కంటిలో. దానివల్ల నల్లగుడ్డ ఆ డ్రాప్స్ని తీసుకొని పేషెంట్ నొప్పి లేకుండా ఉంటుంది. 3 నిమిషాల్లో సర్జరీ చేస్తున్నారు. టెక్నాలజీ అంత మారిపోయిందండి. పాత పద్ధతిలో చేస్తున్నారు. SICS స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ, ఫ్యాకో ఎమల్సిఫికేషన్, దాని అప్డేట్ అది. ఫ్యాకో ఎమల్సిఫికేషన్లో ఆ మిషన్ ఎలా ఉంటుందండి? ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అనేది రోడ్లు వేస్తున్నప్పుడు ఒక మిషన్ కటకట తవ్వుతూ ఉంటుందండి, అది ఫ్యాకో ఎమల్సిఫికేషన్. ఇదేంటి? ఆ మిషన్ పోయి షూట్ చేయగానే టప్ 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 ముక్కలు అయిపోతాయి సినిమాలో లాగా. ఆ ముక్కలు పీల్చడం ఏరుకోవటమే, అంత బండరాయిని ఏరలేం కదండి. అలాగా టెక్నాలజీ మారిపోయింది. సో లేజర్స్ ఈ రోజున వైద్య శాస్త్రంలో ప్రముఖ స్థానం వహిస్తున్నాయండి. డాక్టర్ గారు, అసలు యాక్చువల్గా ఈ లేజర్ అంటే ఏంటి? లేజర్లో మళ్ళీ స్మైల్ అంటే ఏంటి? ఎన్నో రకాల పేర్లు ఇప్పుడు కంటి హాస్పిటల్స్లో డాక్టర్లు చెప్తా ఉన్నారు. అసలు ఏ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి, ఏది వాళ్ళకి సూటబుల్ అనే దానికి సంబంధించి ప్రేక్షకుల్లో ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలను మరింత కూలంకషంగా మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఇక్కడ యూజువల్గా ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు స్మైల్ గురించి. స్మైల్ అనేది ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా వచ్చింది, ఒకటి చేస్తున్నారు రీసెంట్గా. అదేంటంటే నియర్ సైటెడ్నెస్కి తర్వాత ద మయోపియస్ స్మైల్ చేయించుకుంటున్నారు. అలాగే యాస్టిగ్మాటిస్ అని కూడా చేయించుకుంటున్నారండి. దాంట్లో కూడా ఏం చేస్తుంటామంటే అండి, లేజర్ కిరణాలను పంపించి ఒక చిన్న లెంటిక్యుల్లా చేసి దాన్ని తీసేసి విజన్ కరెక్ట్ చేస్తున్నారు. ఎవరు లేజర్ సర్జరీస్కి వెళ్ళకూడదు, అనర్హులు ఎవరు? ఒకటి ముఖ్యంగా నల్లగుడ్డు అంటే కార్నియాకి సంబంధించి ఈ నల్లగుడ్డుకి జబ్బులు సంబంధించిన వాళ్ళు కానీ, రెండోది నల్లగుడ్డు యూజువల్గా కార్నియా మధ్యలో 0.5 మిల్లీమీటర్ థిక్నెస్ ఉండాలండి. అది అంటే ఈ సెంటర్ పాయింట్లో 0.5 మిల్లీమీటర్ ఉండాలండి. అది క్రమేణా అలా డౌన్ అయ్యే కొద్దిగా 1 మిల్లీమీటర్కి వెళ్తుందండి. లెస్ దాన్ 4.5 ఉన్నవాళ్ళు లేజర్కి అనర్హులండి. ఏ విధంగా అంటే ఎప్పుడైతే వేడి చేయగానే అది పెర్ఫరేట్ అవడానికి అవకాశం ఉంది, అంటే బెజ్జం పడిపోవడానికి అవకాశం ఉంది. అది మెల్ట్ కాకుండా శాంతం పోయటానికి అవకాశం ఉంది. కాబట్టి కార్నియల్ థిక్నెస్, దాన్ని ప్యాకిమెట్రీ అంటారు. అంటే స్మైల్ కానీ ఏదన్నా లేజర్ ట్రీట్మెంట్లు చేసే ముందు ఫస్ట్ డాక్టర్ గారు చేసేది కార్నియల్ టోపోగ్రఫీ స్టడీ. అది కార్నియల్ టోపోగ్రఫీ, ఉపరితలం మీద కార్నియా ఎంత థిక్నెస్ ఉంది దాన్ని చూస్తారు వాళ్ళు ఒకళ్ళండి. అంతకుముందు నల్లగుడ్డుకి దెబ్బ తగులున్న వాళ్ళు, అంటే కార్నియల్ డిస్ట్రఫీలు, కార్నియల్ మిగతా డీజనరేషన్స్ ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా ముళ్ళు కానీ ఇటువంటి నలకబడినప్పుడు దాన్ని కొందరు ఈ మధ్యకాలంలో నాలుగుతో తీపిస్తున్నారు. ఇంకా అలాగనే రాగి కాణితో రుద్దుతున్నారు, 100 రూపాయల నోటుతో తీస్తున్నారు. కార్మికులు కొందరు ఉన్నారు కంటిని లోపల. మన కొన్ని ప్లాట్ఫామ్స్ మీద కొన్ని విలేజెస్లో చూస్తుంటే 4తో నలకలు తీసిందని వస్తున్నారు. అది విన్నాం, చిన్నప్పటి నుంచి అది విన్నాము. 4తో కొబ్బరి పీస్తో నలకలు తీస్తున్నారు కంటిలో, టూ మచ్. తర్వాత పసర్లు పోస్తున్నారు కంటిలో. తర్వాత మొన్న ఒక సన్న పండగ జరిగింది మంది, జిల్లేడు పాలు కంటిలో పడ్డాయి. ఇటువంటి జిల్లేడు పాలు పడ్డప్పుడు కానీ, యాసిడ్ లాంటి పదార్థాలు పడినప్పుడు కానీ, ఆల్కలీస్ క్షారాలు పడినప్పుడు కానీ, కంటికి జబ్బు వచ్చినప్పుడు కానీ, హెర్పీస్ వ్యాధి వచ్చినప్పుడు కానీ, అటువంటి అమ్మవార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వారికి కొన్ని సందర్భాల్లో ఈ లేజర్ చికిత్స మంచిది కాదండి. ఓకే డాక్టర్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఈ లేజర్ ప్రమోట్ చేసే హాస్పిటల్స్లో డాక్టర్లు అందరికీ కళ్ళజోళ్ళు ఉన్నాయి.
పేషెంట్లకి వాళ్ళు లేజర్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు కళ్ళజోడుతుంటారు? వాళ్ళు ఎందుకు చేయించుకోరు? చాలా మంది డాక్టర్ల పిల్లలు కూడా మయోప్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా ఇంతవరకు లేజర్ చేయించుకోలేదండి. బికాస్ 2 పద్ధతులు ఉన్నాయండి. చాలామంది లేజర్స్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. లేజర్స్ ఇంకా అప్కమింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, దాని మీద ట్రయల్స్ ఇంకా పూర్తిగా జరగలేదు కాబట్టి, లేదు వాళ్ళు ఎందుకు ఎంచుకోలేదంటే డాక్టర్లు వాళ్ళు అబోవ్ 40 క్రాస్ అయి ఉండొచ్చు, రెండోది వాళ్ళకి ఏదైనా కార్నియల్ ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి వాళ్ళు వేసుకోలేదండి. బట్ గత 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా చూస్తున్నానండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడే లేజర్స్ మార్కెట్లోకి వచ్చినాయండి. ఫస్ట్ గ్రీన్ లేజర్ వచ్చిందండి మా గవర్నమెంట్ హాస్పిటల్కి. సో డయాబెటిక్ రెటినోపతి వాళ్ళకి పెడతాకు వచ్చింది. తర్వాత ఎన్డీఆగ్ లేజర్ వచ్చిందండి. శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిందండి. కానీ రీసెంట్గా ఒక 20 ఏళ్ల నుండి ఈ ఎగ్జామర్ లేజర్ టెక్నాలజీ వచ్చిందండి. అది ఇప్పుడు ఫెమ్టో లేజర్గా వచ్చిందండి. రీజన్ వాళ్ళు ఎందుకు వేయించుకోలేదు ఎందుకు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అంటే ప్రమోట్ చేస్తున్నారు కానీ వాళ్ళు సెల్ఫ్ అంటే ప్రజలు అంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డాక్టర్ కూడా మనిషే కదండి, వాళ్ళ భయాలు అనుకోండి. లేజర్ అనేది పేషెంట్లకి ప్రమోట్ చేసినప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు ముందు వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్లు చేయించుకున్నట్టయితే పేషెంట్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, డాక్టర్ గారు కూడా చేయించుకున్నారు. అరే చాలా మంచి ప్రశ్న వేశారు, లాజికల్ అండ్ క్వశ్చన్. ద థింగ్ ఏంటంటే వాళ్ళకి అది సెట్ కావదేమో ఆ లేజర్. ఆ డాక్టర్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు డాక్టర్స్లో కూడా, వాళ్ళు లేజర్ చేయించుకొని కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి శేఖర్ చూడు బాస్ అనే ఉన్నవాళ్ళు ఉన్నారు. చూస్తే లోపల కాలిపోయి ఉండేది. నేను అదే చెప్పాను, నేను డయాబెటాలజిస్ట్ని కూడా ఆఫ్థాల్మాలజిస్ట్తో పాటు. సార్ మీరు లీక్ అవుతున్న దగ్గర గండి పుడుస్తున్నారు, ప్రవాహాన్ని ఆపండి, తొరుగుంటా వస్తుంది ప్రవాహం. ఆ ప్రవాహంలో మురికి ఉంది, ఆక్సిజన్ లేదు, దానివల్ల ఈ హైపర్ టెన్షన్తో వస్తుంది. ముందు మీరు కంట్రోల్ చేసుకోవాల్సింది హైపర్ టెన్షన్ని, షుగర్ని. ఈ 2 మెయిన్ కారణాలండి. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్తూ 40 ఏళ్ళు దాటి ఉండొచ్చు మేబీ అని చెప్పేసి అన్నారు. ఏంటి సార్ ఇది రిక్వైర్మెంట్ ఏంటి కొంచెం క్లియర్గా? ఏంటంటేనండి మనకి 25-30 ఇయర్స్ వరకు కన్ను అకామిడేట్ అవుతుందండి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో తాటి ముంజిని తీసుకుందామండి, లేకపోతే తాటి కొబ్బరి తీసుకుందాం. లేతగా ఉన్నవి పల్స్ అంటే కొబ్బరిగా ఉంటుందండి. లేత ముంజ పల్సగా తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ముంజ ముదిరే కొద్దిగా అది గట్టిపడిద్దండి, ఘనీభవించిద్దండి. అదేవిధంగా లేత కొబ్బరి కూడా పల్సగా ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉంటుందండి. కొబ్బరి ముదిరేపాటికి, కొబ్బరి కాయ ముదిరేపాటికి కాయ గట్టిగా కొబ్బరి తెల్లగా అవుతుందండి. అదేవిధంగా నల్లగుడ్డులో కాకంటే ఎక్కువగా లెన్స్లో మార్పులు వస్తాయండి. అందుకని దాన్ని శుక్లం అన్నారండి. శుక్లం అంటే తెలుపు వర్ణం కలిగింది. ఆ పారదర్శకతని ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దిగా ఏజ్ చేంజెస్ వస్తాయండి బాడీలో, వయసు రీత్యా మార్పులు వస్తాయి. ఆ వయసు రీత్యా ఇంకో చిన్న ఉదాహరణ, ప్లాస్టిక్ పైపు కొంట పంపు కనెక్షన్ ఇస్తానికి 5 సంవత్సరాలతో పైపు గట్టి పడిపోద్ది, పెళిసి పడిపోద్ది. అలాగనే మెత్తడు కొన్నప్పుడు పైపు చుట్టేస్తాం, గట్టికి పైపు తగిలిస్తాం, 5 సంవత్సరాలు పైపు పగిలిపోద్ది, ఒక్కోసారి బ్రేక్ అయిపోద్ది, మెత్తబడిపోద్ది. అందుకని ఈ రక్తనాళాల్లో బావిలో నీళ్ళు వెళ్తున్న పైపు ఒకలా మారిద్ది, కృష్ణానది నీళ్ళు వెళ్తున్న ఒక పైపు ఒకలా మారిద్ది, ఫ్రెష్ వాటర్లతో మారిద్ది, సముద్రం నీళ్ళతో ఒక మార్పు వస్తుంది. చూడండి సముద్రం దగ్గర ఉన్న ఎదురేళ్లలో తుప్పులు పట్టేస్తాయి, కార్లు తుప్పులు పడుతుంటాయి, బీరోలు తుప్పులు పడుతుంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మన బాడీలో మార్పు వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కాల్షియంలో మార్పులు రావడం వల్ల ఘనీభవిస్తుంది, ఈ మూమెంట్ బాగుద్ది. కాళ్ళు చేతులు ఫ్రీగా ఆడవు, కాళ్ళు పట్టేసి అంటాం, మోకాళ్ళు ముడుచుకుపోయిన అంటాం, మోకాళ్ళు బిగుసుకుపోయింది అంటాం. దానికి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వచ్చినాయి. అందువల్ల ఆహారము, నిద్ర, అబ్రహ్మచర్యం అనేది మనకి ఆయుర్వేదంలో చెప్పిన వరం. దాన్ని మనం పాటిస్తాం, భారతదేశం పాటిస్తుంది. కాబట్టి చాలా వరకు మనకి జబ్బులు చాలా తక్కువ వెన్ కంపేర్ టు ద అదర్ అబ్రాడ్ ప్లేసెస్. లేజర్ చేయించుకున్న తర్వాత కూడా శుక్లాల సమస్య రావచ్చు అంటారా? లేజర్కి శుక్లాలకు సంబంధం లేదండి అసలు. శుక్లాలు అనేది ఏజ్ ప్రాసెస్ అండి. లేజర్ అనేది కార్నియా, నల్లగుడ్డు, ఇంకొక మళ్ళీ చెప్తున్నానండి, ఈ నల్లగుడ్డుకి కార్నియాకు వచ్చేదే లేజర్ అండి, లేదు వెనకాల రెటీనాకు వచ్చేది ప్రాబ్లం అండి. శుక్లం అనేది ఏజ్ ప్రాసెస్లో వస్తుందండి. లేజర్ బై మిస్టేక్ లెన్స్లో ఆగింది అనుకోండి, క్యాటరాక్ట్ తొందరగా వస్తుంది. సో దృష్టికి శుక్లాలకి సంబంధం లేదు. శుక్లం అనేది ఏజ్ ఫ్యాక్టర్. ఎంత వయసు దాటిన తర్వాత ఈ శుక్లాల సమస్య? యాక్చువల్గా ఇదివరకు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి శుక్లాలు వస్తున్నాయండి. కానీ ఈ మధ్య కాలంలో 40 ఏళ్ళలో కూడా శుక్లాలు వస్తున్నాయండి. కరోనా మహమ్మారి తర్వాత 35 సంవత్సరాల్లో కూడా నేను ఆపరేషన్ చేశానండి శుక్లాలకి. కొందరికి 70 ఏళ్ళు వచ్చినా శుక్లాలు రావట్లేదండి, అదండి. కానీ 35 ఏళ్ల పరిస్థితి అది పక్కన పెట్టేస్తే
చిన్నపిల్లలు 2 సంవత్సరాల పాపకు కూడా శుక్లానికి ఆపరేషన్ చేశారు. దానికి కారణం ఏంటంటే క్యాట్రాక్ట్ కారణాలు, కంజెనిటల్ పుట్టుకతో వచ్చే కారణాలు, బాబు పెరిగేటప్పుడు వచ్చే కారణాలు, డెవలప్మెంటల్ కారణాలు, 3 ఎక్వైర్డ్ అంటే ఎయిడ్స్ చూడడం మన ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఉండవు. మనం సంపాదించుకునేది ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల, నిద్రను సరిగ్గా పోకపోవడం వల్ల, ఎక్కువసేపు లైట్లు చూడటం వల్ల, ఎక్కువసేపు మొబైల్ చూడటం వల్ల కన్ను స్ట్రెయిన్ అయ్యి, సింపుల్ ఉదాహరణ చెప్తానండి. మీ కంట్లో గబాల్మని లైట్ వేసానండి, మీరు కళ్ళు ఏం చేస్తారండి? టక్కున మూసేస్తారండి. నేను కొడతాకు వస్తున్నానండి, మీరు వెనక్కి పారిపోతారు. ఈ కాంతి కిరణం ఎప్పుడైతే రెటీనా మీద పడుతుందో, రెటీనా నన్ను కొట్టొద్దు నన్ను కూడా వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఐబాల్ లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఐబాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 24 మిల్లీమీటర్స్ అండి. 1 మిల్లీమీటర్ వెనక్కి జరిగితే -3 ఆర్ +3 పవర్ మారిద్దండి. కన్ను ముందుకు వస్తే +3 పవర్ అండి. షేపు 24 మిల్లీమీటర్ల నుండి 23 మిల్లీమీటర్లకు వస్తే +3 పవర్ దాకా వెళ్తుందండి. 24 మిల్లీమీటర్ల నుండి 25 మిల్లీమీటర్లకు వెళితే -3 పడిద్దండి. కాలక్రమేణా అంటే వయసు పెరిగే కొద్దీ ఒక దృష్టి పెరిగిద్ది అంటారు కదా, ఒకటి తరిగిద్ది అంటారు. అవునండి, దాన్ని ఏమంటే ప్రెస్బయోపియా అంటామండి. అంటే 35 సంవత్సరాలు రాగానే ఈ లెన్స్ ఏం చేస్తుందంటే అడ్జస్ట్ అవుతుంది, అకామిడేట్ అవుతుందండి. అడ్జస్ట్ అయ్యి అకామిడేట్ అవుతూ ఉండటం వల్ల మీకు నియర్ విజన్ ప్రాబ్లం రాదు, 25కి రాదు, 35 రాదు. ఒక ఏజ్ వచ్చేపటికి ఈ లెన్స్ని ఇలా ఆడిచేది. మీకు చిన్న ఉదాహరణ అండి, చిన్నప్పుడు మనం 10 పైసల బిళ్ళ చాక్లెట్కి రబ్బర్లు ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. అది కొంత టైంకి స్ప్రింగ్ యాక్షన్ పోద్ది. అలాగే లెన్స్ కూడా అటుపక్క ఇటుపక్క సస్పెన్షన్ లిగమెంట్స్ ఉంటాయి. కారును చూడండి, ఎత్తి కొడుతుంటే మెకానిక్ అంటే సస్పెన్షన్ పోయిందండి. అంటే ఇప్పుడు దూరపు దృష్టి తగ్గుతుంది అంటారా, లేకపోతే దగ్గర దృష్టి ఇక్కడ దూరపు దృష్టి దగ్గర దృష్టి అనేది ఏంటంటే యూజువల్గా పిల్లల్లో బ్లాక్ బోర్డ్ కనిపించకపోవడం, బస్సు నంబర్లు కనిపించకపోవడం, దాన్ని మయోపియా అంటారు. 35 ఏళ్ళు దాటిన తర్వాత పేపర్ చదువుకోవడం కష్టం, ఇలాంటి చిన్న పనులు కష్టం అండి. 50 ఏళ్ళు దాటిన తర్వాత శుక్లం ప్రారంభంగానే దాన్ని సెకండ్ సైట్ అంటారండి. అంటే అప్పుడు బ్రహ్మాండంగా పేపర్ చదివేస్తాడు, అదేంటని పేపర్ చదువుతున్నాడు, కానీ దూరం పోయి ఉంటుందండి. రెండూ కలిసిపోయినప్పుడు శుక్లం వచ్చేసినట్లు లెక్క. సో ఇప్పుడు టెక్నాలజీ వింటున్నారు, కొన్ని చోట్ల డాక్టర్లు ప్రెస్బయోపియా అని చెప్పి ఒక లేజర్ చెప్తున్నారు. వాళ్ళు రెండింటికి క్యూర్ చేసేస్తాము, ఒకే దెబ్బకి 2 పెట్టలు దగ్గర. అవునండి, -20 నుంచి +6 దాకా చేసేస్తా ఉంటున్నారండి, చేస్తున్నారు. కరెక్ట్. ఈ ప్రశ్నకు వచ్చేపటికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ అండి. కొన్ని మయోపియాల్లో ఒక పిల్లవాడికి 21 సంవత్సరాలు అనుకోండి, -3 ఉందనుకోండి, అతను మీరు అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా వాడు ఏం చేస్తాడు, ఆవేశం వెళ్ళిపోయేసేసి ఇది లేజర్ కంపెనీలకి కొద్దిగా లేజర్ చేసే వైద్యం చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది నా ఈ మాట. 22 సంవత్సరాలు వచ్చినాయి, వాడికి -3 ఉందండి. -3కి ఆపరేషన్ చేసినాక ఆయన 0 చేస్తాం. హీ ఈజ్ వెరీ కంఫర్టబుల్, చక్కగా ఏదో జాబ్ వస్తుంది కంపెనీలో, హీ విల్ బి మ్యారీడ్, కళ్ళజోడు లేదు, మయోపియా కాదు. బట్ వెన్ హీ బికమ్స్ 35 and 40 years old, అప్పుడు మళ్ళీ చత్వారం వస్తుంది. దెన్ హీ నీడ్స్ ద స్పెక్ట్స్. దగ్గరది కనిపించదా? దగ్గర కనిపించదు. ఈ ఏజ్లో దూరం కనిపించట్లా. రెండోది స్పెక్టికల్స్ ఉన్నాయి, మయోపియా ఉన్నాయి. నా దగ్గరికి వస్తుంటారు పెళ్లి సంబంధాలకి, డాక్టర్ గారు అబ్బాయికి పెద్ద కళ్ళజోడు ఉందండి, మరి పుట్టబోయే పిల్లలకు వస్తుందా? ఇది కొద్దిగా మీమాంసతో కూడింది. అనువంశికత దీనికి అనువంశికత కంపల్సరీగా ఉందండి, కంపల్సరీగా ఉంది. రెటినైటిస్ పిగ్మెంటోసా లాంటి జబ్బుల దగ్గర నుంచి ఈ దృష్టి లోపాలన్నిటికీ అనువంశిక, అదే చెప్పిన కంజెనిటల్ డిసీజెస్, తల్లి గర్భిణితో ఉన్న దగ్గర నుంచి ఆహార పోషక పదార్థాల వల్ల, తల్లి మానసిక పరిస్థితి వల్ల కానీ దృష్టి లోపాలు, ఆహార సమస్యల వల్ల శరీర సమస్యలు కూడా వస్తాయండి. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రికవరీ పీరియడ్ ఏంటండి? ఎంతవరకు? లేటెస్ట్ ఫెమ్టోసెకండ్లో వితిన్ 24 అవర్స్ అండి. ఇన్ పేషెంట్ ఉండాల్సిన అసలు ఆఫ్థాల్మాలజీ అంతా క్లినిక్ కేర్ అయిపోయిందండి ఈ రోజున అతి మామూలుగా నేను ఆపరేషన్ చేసే పేషెంట్ SICS కానీ ఫ్యాకో కానీ చూస్తున్న పేషెంట్లు నా దగ్గర గంట ముందు వస్తారండి. ఈ గంటలోపు మా వాళ్ళు ప్యూపుల్ డైలేట్ చేయటం, కనుపాప పెద్దది చేయటం, ఆ కార్యక్రమాలు చేస్తారండి. ఆపరేషన్ నాకు 5 నిమిషాలు 10 నిమిషాలండి, కానీ ఒక అర్ధగంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారండి. సో 2 అవర్స్లో పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. చాలా చోట్ల ఇప్పుడు పుట్టగొడుగులాగా వచ్చేసాను, మేబీ అనొచ్చాను, ఫ్రీగా మాట్లాడండి. కళ్ళజోడు నుండి విముక్తి, 10,000 కళ్ళజోడు నుండి విముక్తి పొందండి, ఇలాంటి హోర్డింగ్స్ కూడా నేను చూశానండి. అవునండి, అంటే నిజమేనంటారా? అందరికీ నిజం కాదండి ఇది, కొందరికి నిజం అవ్వచ్చేమో. నా తెలుగుని అర్థం చూస్తున్నారు కదా, అందరికీ నిజం కాదు, కొందరికి నిజం అవ్వచ్చేమో. వ్యాపారం ఎప్పుడైతే వైద్యం వ్యాపారంగా మారిందో, ఎప్పుడైతే వైద్యం కన్స్యూమర్ ప్రొడక్షన్లోకి వచ్చిందో, ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయిందో వైద్యం వ్యాపారంగా మారింది. నాకెందుకులే
చాలామంది పెద్ద డాక్టర్లు కూడా రిఫర్ చేసేస్తున్నారు పేషెంట్లని. ఎందుకంటే పేషెంటు జబ్బు తగ్గించుకోవటానికి రావట్లేదండి. సారీ టు సే అందరికీ అండి, పేషెంట్ జబ్బు తగ్గించుకోవటానికి రావట్లా. ఏ విధంగా దీన్ని మనం డాక్టర్ మీద కేసేద్దామని ఆలోచించే వాళ్ళు ఎక్కువయ్యారండి. అందువల్ల ఏమాత్రం తేడా ఉన్నా హైదరాబాద్ వెళ్ళిపోండి, లేకపోతే గుంటూరు వెళ్ళిపోండి, లేకపోతే వైజాగ్ వెళ్ళిపోండి అని పంపిస్తున్నారు. కానీ ఇదివరకు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉన్నంతకాలం డాక్టర్ అకుంఠిత దీక్షతో వైద్యం చేసేవాడు, చనిపోతే మా కర్మ అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి వచ్చిందో, ఇది వ్యాపారంగా వచ్చిందో, ఇది వ్యాపారమైంది, వాళ్ళు వ్యాపారమైంది. రెండవది ఇన్సూరెన్స్ పాలసీలు వచ్చిన తర్వాత ఎంతమందికి స్టెంట్ ఆపరేషన్లు పడుతున్నాయి, ఎంతమందికి బైపాసులు సరే, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ అంటే గుర్తుకొచ్చింది. దీనికి ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుందండి? అంటే ఈహెచ్ఎస్ స్కీమ్ అని, ఆ బీమా ఈ బీమా అని ఏదో కొన్ని ఉన్నాయండి, కొన్నిటికి ఉన్నాయండి. అంటే కాస్మెటిక్ కింద వస్తుందని చెప్పేసి చెప్పినట్టున్నారు. కొన్నిటికి లేవండి, వీటిలో ప్రత్యేకంగా ఉంటాయండి కొన్నిటికి. ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్ కాబట్టి కాస్మెటిక్ వ్యాధి నివారణ చర్యల కింద పెట్టుకొస్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందండి. కాస్మెటిక్, నేను మేకప్ చేయించుకున్నా, నేను ముక్కు సరి చేయించుకున్నా, నా పెదాలు సరి చేయించుకున్నా, దీస్ డోంట్ కమ్ అండర్ ద ఆరోగ్యశ్రీ ఆర్ వాట్ ఎవర్ ద ఇన్సూరెన్స్ పాలసీస్. దేర్ షుడ్ బి సమ్ డిసీజ్. ఓకే. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ సీనియర్ డాక్టర్గా మీరు కళ్ళజోడిని ఓకే చేస్తారా, లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్ని మీరు దేనికి మీ ఓటు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కళ్ళజోడు అంటే ఎప్పుడైతే ఎవరైతే కళ్ళుని సంరక్షణ చేసుకుంటుంటారో, ఎప్పుడైతే వాళ్ళకి లోపల అనారోగ్యం లేకుండా ఉంటారో, యాజ్ పర్ ద నార్మల్ సృష్టి ధర్మాన్ని పాటించాలి. ఒకటి, ఈ ప్రోగ్రెసివ్ కాకుండా ఉంటే, ఇప్పుడు సింపుల్ అండి, డాక్టర్గా చెప్పకూడదు, మా వైద్య మిత్రులు, మా నేత్ర వైద్య నిపుణులందరికీ నా మీద కోపం రావస్తుంది ఈ విషయంలో. ఈ దృష్టి పెరగడానికి కారణం నల్లగుడ్డు మార్పా, కనుగుడ్డు పెరుగుతుందా? ఏదన్నా వస్తే ట్రీట్లన్నీ కార్నియాకే పడుతుంది, ట్రీట్మెంట్ కార్నియాకే పడుతుంది. ఐబాల్ సైజుని ఆపట్లేదే మేము, కార్నియానే రీషేప్ చేస్తున్నాం. నువ్వు పెద్దోడురా, నువ్వు అడ్జస్ట్ అవ్వాలరా, నీ తమ్ముడు పొడుస్తాడురా, నీ చెల్లి లాక్కెళ్ళిపోతారా నీ ఆస్తి అని తమ్ముడికి అన్నకే ముందున్నాడు కదా ఫ్రంట్ వరుసలో, వాడికే ట్రీట్మెంట్లు. కొందరు పేషెంట్లు వస్తుంటారు, డాక్టర్ గారు 5 ఏళ్ల క్రితం నాకు డాష్ సర్జరీ అయిందంటారు. ఏం చెప్తాను, డాక్టర్ గారు బాగా చేయలేదా అంటాడు. రోజులు బాగోలా, లేదమ్మా నువ్వు కాస్త ఆహారం లేదా మార్పు వచ్చింది, నువ్వు ఎంబీఏ చదివావు కదమ్మా, నువ్వు ఇంటర్మీడియట్లో చేయించుకున్నావు కదమ్మా, ఎంబీఏ చదివి కళ్ళు బాగాలేదు, నేను బాగానే చదివాను డాక్టర్ గారని ఆ సెల్ఫ్ నమ్మకంతో. సో అంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత 10 years వరకు డోకా ఉండదు కదా? ప్రస్తుతం చాలా మందిని చూశానండి, దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు మీ ఓటు కళ్ళజోడికే? అవసరాన్ని బట్టండి, కళ్ళజోడు పెట్టండి. ఇప్పుడు కళ్ళజోడు ఒకసారి పెట్టుకోవడానికి ఉండదు. రెండవది ఆడపిల్లకి పెళ్లి కావాలి, రెండవది వాళ్ళు చేసే వర్క్ ఉంటుంది, వర్క్ని పట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవర్స్ ఉంటారు, అలాగనే డైవింగ్ వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి అవసరం, దే నీడ్ లేజర్, దే నీడ్ లాసింగ్. కొన్ని ప్రొఫెషనల్స్కి బై బర్త్ దృష్టి లోపం లేకుండా ఉండాలి, సర్జికల్గా కరెక్ట్ చేయించుకొని అప్లై చేసుకోవచ్చు అంటారా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి, కెరటోకోనస్ ఉంది, ఆ కెరటోకోనస్ లాంటి కార్నియల్ గ్రాఫ్టింగ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు కూడా. కెరటోకోనస్ ఉంది, నల్లగుడ్డు మార్చేవాళ్ళం. మన విజయవాడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గుంటూరు జనరల్ హాస్పిటల్ని పనిచేస్తున్నప్పుడు ఆ నల్లగుడ్డు ఇలాగా పొడుచుకొచ్చేసినప్పుడు లెంగ్త్ పెరిగినప్పుడు దానికి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మన ఐ బ్యాంక్ ద్వారాగా ఎంతోమందికి చేసామండి. అలాగనే ఒక్కొక్కసారి కార్నియల్ షేపులు మారుతాయండి, ఆ పీటీకి అంటే దాన్ని ఆ షేప్ని చెక్ చేసేసి దాన్ని మాంటాకి చేస్తారండి. అలాంటప్పుడు లేజర్సే ద అల్టిమేట్ ట్రీట్మెంట్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీ లేదండి. నాకు తెలిసి నేను పనిచేసినప్పుడు, నేను బయటకు వచ్చేసి 3-4 ఏళ్ళు అవుతుంది కదండి, నేను పనిచేసినప్పుడు మనకి గ్రీన్ లేజర్ ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్, మన గుంటూరు జనరల్ హాస్పిటల్ కానివ్వండి, మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి. గ్రీన్ లేజర్ అంటే షుగర్ పేషెంట్కి పెడతానకండి. ఎన్డీ యాగ్ లేజర్ అని ఉందండి, అది ఆపరేషన్ చేసిన తర్వాత కంటి శుక్లం తీసిన భాగంలో తెల్లని పొర వేసుకొస్తుంది. అదే కాకుండా అది గ్లకోమా, నీటి కాసులు వ్యాధిలో కూడా చిన్న బెజ్జం పెడతానికి ఐరిడాటమీ అంటారండి, దానికి కూడా ఎన్డీఆర్ గ్లాజర్ ఉందండి. ఎన్డీఆర్ గ్లాజర్ మనకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి, గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా ఉంది. చాలామంది లబ్ధి పొందుతున్నారండి. బయట అంత డబ్బు పెట్టుకోలేని వాళ్ళు చక్కగా వస్తారు. ఇట్స్ ఎన్ ఓపీ క్లినిక్ ప్రాసెస్ అండి. రాగానే డ్రాప్ చేస్తామండి, జనరల్ కండిషన్ చూసుకుంటామండి. అలాగా ఆ మిషన్ కూడా మన స్లిట్ ల్యాంప్ లాగా ఉంటుందండి. ఆ స్లిట్ ల్యాంప్ లాంటి మిషన్ మీద వాళ్ళు కూర్చుంటారండి. కూర్చోగానే ఒక్క నిమిషంలో జస్ట్ టార్చ్ చేసినట్టుగా ఉంటుందండి. ఇలా ఉంటుందండి, అది ఇలా మిషన్లా ఉంటుంది. సర్జన్ ఇక్కడ కంటిలో ఇక్కడ నుంచి చూస్తుంటాడు, ఇక్కడ గడ్డం పెడతారండి. జస్ట్ చిక్ మనకు ఫోటో ఫ్లాష్ పడినట్టు వెళ్ళిపోతుంది. మనం ఫోటో తీసినప్పుడు ఫ్లాష్ పడుతుంది కదండి, అంతే ఒక్క జర్కులు వెళ్ళి వచ్చేస్తా అంతేనండి. ఓకే, గ్రేట్.
ఈ రీడింగ్ గ్లాసెస్కి సంబంధించి ఇంకా రీడింగ్ గ్లాసెస్ వాడాల్సిన పని లేకుండా ఏదో ఐ డ్రాప్స్ వచ్చాయని చెప్పేసి విన్నాను. ఇప్పుడు కాదండి, రీడింగ్ గ్లాసెస్కి ఐ డ్రాప్స్ కాదండి, దీని మీద రీసెర్చ్ బాగా జరుగుతుందండి. పిల్లలకి కళ్ళజోడుకి సంబంధించి మొదటి దశలోనే కనుక్కున్నట్టయితే 0.1% ఆఫ్ ఎట్రోపిన్ డ్రాప్స్ అని వచ్చినాయండి పిల్లలకి. అది వేయటం వల్ల నేను మొన్న వైజాగ్ ఎగ్జామినర్గా వెళ్ళాను ఎంబీబీఎస్ పిల్లలకి. అలా లాస్ట్ టైం కూడా హైదరాబాద్కి వెళ్ళాను. ఈ సంవత్సరంలో 2 సార్లు ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు అక్కడ మా కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఎలా ఉంది పలానా డ్రాప్స్ వేసినాకంటే పర్వాలేదండి అంటున్నారు కొందరు. అలానే దీని మీద బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆయుర్వేదిక్ దాంట్లో రీసెర్చ్ జరుగుతుందండి, కొటక్కల్లో జరుగుతుందండి. ఈ డ్రాప్స్ వేయటం వల్ల ఆచ్యోతన ప్రక్రియ అనే దానివల్ల కొంత వర్క్ జరుగుతుంది. బట్ వీటన్నిటికీ ఇంకొక 5 ఏళ్ళు పోతే కానీ మనం వీ కెన్ డ్రా ఎ లైన్ అండి. ఇప్పుడల్లా ఉన్నాయండి. ఇప్పుడు ఇది కూడా మాట్లాడకూడదు నేను. కొన్ని మందులు తయారవుతాయండి, ఆ దేశంలో తయారవుతాయండి, ఈ దేశంలో ట్రయల్కి వస్తాయండి. ఈ దేశంలో అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఆ దేశంలో ఆ మందులు వాడొద్దని బ్యాన్ అంటారు. ఎంతవరకు సమంజసం అండి ఇది? అర్థమైంది కదండి. సంథింగ్ లైక్ దట్. దెర్ ఆర్ మెడిసిన్స్ డ్రాప్స్ వచ్చినాయండి, బట్ శుక్లాన్ని కరిగించే డ్రాప్స్ కానీ శాంతం కంటి జబ్బుని తీసే డ్రాప్స్ లేవండి. డయోడ్ లాడ్జర్ అంటే చిన్న పులిపురు వచ్చింది, సాంబ్రాణ పుల్ల పెట్టి కాలుస్తాం. ఎక్కడ పులిపురు పోయింది? ఎక్కడైతే పులిపురు ఉందో అక్కడే పోయింది. ఇక్కడ పులిపురు రాకూడదని రూల్ ఏమైనా ఉందండి? సో డయాబెటీస్లో కానీ హైపర్ టెన్షన్లో కానీ బ్లీడింగ్ డయాథసిస్ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ కాలుస్తూ ఉండాలి. ఆఖరికి ఇల్లంతా కాల్చేస్తాం, టోటల్ బ్లైండ్ అవుతాడు. షుగర్ పేషెంటు కదలలేడు, కాలుకు పుండు, కళ్ళు కనపడవు, అప్డేటెడ్ కోడళ్ళు, కొడుకులు ఎక్కడో దూరంలో ఉంటారు. వాళ్ళ బ్రతుకులు ఏంటండి ఈ రోజున? ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా ఎప్పుడు మిమ్మల్ని సందర్శించాలి అంటే ఏ టైంలో? అంటే కంటికి సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఇంట్లోనే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు, ఏదో ఇంటి దగ్గర నోటికి వచ్చిన మెడిసిన్ మందులు పక్కింటి మందుల షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ తెచ్చుకోవడం, ఏదో టాబ్లెట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అసలు ఏ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? రైట్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ప్రేక్షకులందరి కోసం సార్ ప్రసన్న గారు మంచి క్వశ్చన్ వేశారండి. ఎప్పుడు డాక్టర్ని కలవాలి? వ్యాధి అంటే వ్యధను కలిగించేది. ఎప్పుడైతే మీకు బాధ కలిగిందో, కంటిలో బాధ ఏంటండి? 1 దృష్టి లోపాలు, కనిపించకపోవటం, 2 కళ్ళు కనిపించకపోవటం, 1 కన్ను కనిపించకపోవటం, సగం కనిపించి సగం కనిపించకపోవటం, ఇలాంటి దృష్టి లోపాలు, దూరం కనిపించకపోవటం. ఆ పరిస్థితుల్లో నేత్ర వైద్యుడిని సంప్రదించాలి 1. 2వది, కన్ను ఎరిపెక్కినా, కన్ను నీళ్లు గారుతున్నా, కన్ను దురదొచ్చినా, కన్ను గుచ్చుకుంటున్నా నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. 3, కన్ను రెప్ప వాలిపోతున్నా, కనుపాప పెద్దదవుతున్నా, రెప్పల మీద కాయలు లాంటివి వచ్చినా ఉండాలి. ఎందుకంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరోఫిజిషియన్ కానీ డాక్టర్లు కానీ కనుపాప అంటే మన ప్యూపుల్ కంటి మధ్యలో ఉంటుందండి, నల్లగా ఉంది చూశారు కదండి, ఇక్కడ ఈ మధ్యలో సెంటర్లో ఉందండి, అది కనుపాప. ఆ కనుపాప సైజుని బట్టి దాని రియాక్షన్ బట్టే చాలా జబ్బులు డయాగ్నోస్ చేస్తామండి. బ్రెయిన్లో తేడా వచ్చిందంటే కనుపాప మూసుకుపోవటం కానీ కనుపాప పెద్దదవటం కానీ జరుగుతుందండి. ఆ కనుపాప మూసుకుపోవడం పెద్దదయ్యేది దృష్టి లోపంలాగా చెప్పింది. సరే ఈ కన్ను మూసుకుంటే ఒకలాగా కనపడుతుంది, ఈ కన్ను మూసుకుంటే ఒకలాగా కనపడుతుంది అనేది ఫస్ట్ అండి. తర్వాత ఈ 3 కాకుండా రెప్ప వాలిపోవటం, మగతగా ఉంది, నిద్ర వస్తుందండి, చూడలేకపోతున్నప్పుడు, ఇటువంటి సాధారణమైన కంటికి సంబంధించిన లక్షణాలు వచ్చినప్పుడు కళ్ళజోడు వెంటనే వేస్తే తొందరగా మార్పు వస్తుందండి. లేదనుకోండి ఆ దృష్టిలోపం అలా పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ మించి వ్యాధికి కారణమైన దాన్ని ఇలా వెళితే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఆ పక్క వెళ్ళబాకండి అని చెప్పి సలహా ఇవ్వాలి. ఇటువంటి ఆహారం తీసుకుంటే, సో చాలామంది ఈ రోజున ఫ్రెష్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఈ రోజున వండిన కూరని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్యారడైజ్ బిర్యానీ 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటాం, దాంట్లో నూనె వేసుకుని వేపుకు తింటాం. మరి అనారోగ్యాలు రావండి? ఈ అనారోగ్యాలే కదండి మందుల షాపుల్లో పెంచుతుంది. ఈ 3వది అతి భయంకరమైనది, మందుల షాపుకి వెళ్ళి ఇదో బెదరో ఓ టాబ్లెట్ అని అడుగుతున్నారండి. అది ఎంతవరకు సమంజసం అండి? డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు. ఇదివరకు డాక్టర్లు చక్కగా నాడి పట్టుకొని చూసి మందులు రాసేవాళ్ళు, స్టెథోస్కోప్ పెట్టి వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడులాగా లేదా ఆ రోజుల్లో. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి వివిధ పరీక్షలు మీరు చేయించుకుంటామంటున్నారు. మీరే ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, డాక్టర్ గారు ఎంఆర్ఐ తీయించుకోమంటారా, సిటీ స్కాన్ చేయించుకోమంటారా, స్కానింగ్ చేపిస్తే ఎలా ఉంటుంది డాక్టర్ గారు అంటున్నారంటే, మాకంటే మీరు ఇంకా అప్డేట్గా ఉన్నారని చెప్పేసి యథా ప్రజ తదా వైద్య. ఇదివరకు ఎవరైతే వైద్యుడు ఉండేవాళ్ళో ప్రజల మాట వినాలి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటుంది డాక్టర్ గారు, వెరీ గుడ్ ఐడియా చేయించుకోండి అంటున్నాం. గర్భిణీ స్త్రీలు కూడా అడుగుతున్నారండి. దీన్ని అవేర్నెస్ అనుకోవడానికి లేదా?
అవేర్నెస్ కాదండి, ఓవర్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఓవర్ ఇంటెలిజెన్స్కి మధ్యలో ఉంటుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రోబోలో శంకర్ గారు ఎప్పుడో తీశాడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సబ్జెక్ట్ వస్తుంది. రీసెంట్ మోడిఫికేషన్స్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, 3D కార్నియాస్ ఒకటి. నేను సుమారుగా 3-4 వేల మంది చనిపోతే కళ్ళు తీసుకున్నానండి. ఒక 500 మందికి నా చేతితో వేశానండి, మిగతా ఐ బ్యాంకులో వేసామండి. ఇప్పుడు 3D కార్నియాస్ అని వచ్చినాయండి. అమ్ముతారు మార్కెట్లోనే. ఈ కార్యాన్ని పెట్టేస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కడో చూశాను, పూర్తి అంధత్వం అతనికి టెక్నాలజీతో కళ్ళు తెప్పించారు అనేసి. ఈ మధ్య వారంలో చూసాం, ఇజ్రాయెల్లో అట్లాంటి హాస్పిటల్ జాయింట్ అయితే తలను మార్చేశారు అని చెప్పేసి కూడా వచ్చింది. సో టెక్నాలజీ మారుతుందండి. టెక్నాలజీకి తగ్గట్టుగా ఉండాలి, కానీ రోగి యొక్క ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్గా కూడా డాక్టర్ మారాడంటే త్వరలో వైద్య శాస్త్రాన్ని కొత్త పొంతలు తొక్కుతాయండి. ఓకే, అంటే ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాం, చాలా సినిమాల్లో ఏంటంటే హీరోనో హీరోయిన్ నేత్రదానం చేస్తారు. ఇప్పుడు కూడా మీరు చాలా చేస్తున్నానండి, హెల్ప్ చేశారు. నిజంగానే పుట్టుగుడ్డికి ఇలాంటి వాటి వల్ల కళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు? లేదండి, ఇది ఒక రాంగ్ కన్ఫ్యూజన్ అండి. ప్రస్తుతానికి నేత్రదానం అంటే కన్ను మొత్తం మార్చమండి, ప్లీజ్ టేక్ ఇట్ గ్రాంటెడ్, కన్ను మొత్తం మార్చమండి. వాచ్కి ప్రాబ్లం వచ్చిందంటే వాచ్ గ్లాస్ ఒక్కటే మారుస్తామండి, లోపల మిషన్ కానీ ముళ్ళు దొనికెళ్ళవండి. ఈ చక్కగా ఇలా తీసి ఈ నల్లగుడ్డును ఒక్కదాన్నే మారుస్తామండి. పుట్టుగుడ్డు అంటే నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందండి. లోపల రెటీనాలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కన్ను సింక్ అయిపోయిన వాళ్ళకి రాదండి. ఒక్క కార్నియా నల్లగుడ్డు మీద తెల్లని మచ్చలు వచ్చినా, నల్లగుడ్డు తెగిపోయినా ఈ మారుస్తామండి. అందుకే మీకు ఉదాహరణ చెప్పాను, వాచ్ గ్లాసు పగిలిపోయింది, వాచ్ని పారేయం కదండి, కొత్త వాచ్ గ్లాసు వేయించుకుంటాం. అలానే వచ్చింది. దాన్నే ఇప్పుడు మార్కెట్లో కొత్తగా 3D కార్నియాస్ అని వచ్చినాయండి. ఆ కొత్త కార్నియాస్ అమ్ముతున్నారండి. 50,000 60,000 ఉందంట, ఇంకా రాలేదు బయటికి. లేజర్స్ 1,50,000 దాకా తీసుకుంటున్నారు. అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకెళ్తున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ క్యాట్రాక్ట్ ఎన్నో $, అంట, ఇక్కడికి వచ్చి చేయించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పేషెంట్లకి ఫస్ట్ డాక్టర్లు చెప్పేది ఏమిటంటే డయాబెటిక్ రెటినోపతి. అసలు ఏంటి కంటికి షుగర్కి ఏంటి లింక్ అనే దాని గురించి డాక్టర్ గారు కొంచెం తెలియజేస్తారు? ఏం లేదు సార్, డయాబెటిక్ రెటినోపతి అంటే మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను సార్, ఈ లోపల ఈ రెటీనాలో ఈ కేశనాళికలు అంటారండి, రక్త సన్న నాళికలండి. ఈ షుగర్ మాలిక్యూల్స్ వెళ్ళి ఆ రక్తనాళాల్లో ఇరుక్కుపోయేపటికి అవి చిట్లిపోతాయండి, పగిలిపోతాయండి. బ్రెయిన్లో వస్తే స్ట్రోక్ అంటామండి, హార్ట్ దగ్గర వస్తే హార్ట్ అటాక్ అంటామండి, కిడ్నీ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అంటామండి, అరిపాదాల్లో వస్తే పుళ్ళు పడిపోతాయండి. ఈ రక్తనాళాలు ఎప్పుడైతే చిట్లిపోయినాయో రక్తం కమ్మేసి దీని పారదర్శకత పోతుంది, ట్రాన్స్పరెంట్ అవుతుంది కదండి. అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో తెల్లని ఒక వైట్ గ్లాస్ ఇలాంటి దాంట్లో మనము దీంట్లో కొద్దిగా పాలు పోసామనుకోండి పారదర్శకత ఉంటుందండి. సేమ్ ఎర్రింక పోసామనుకోండి పారదర్శకత ఉంటుందండి. అలా విధంగానే ఎప్పుడైతే రక్తనాళాలు చిట్లిపోతాయో, ఇక నా బాధ అదేనండి, ఈ రక్తనాళం చిట్లింది అనుకోండి, ఈ రక్తనాళాన్ని కరెంట్ పెడుతున్నాడు, ఈ రక్తనాళాలు లేజర్ పెడుతున్నాడు, ఇది కాల్చాడు, ఇది కాల్చాడు, ఇది కాల్చాడు, మొత్తం కాల్ చేసినాక కన్ను ఉంటండి ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు. సో దీనికి డయాబెటీస్లో ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన ట్రీట్మెంట్ ఫాలో అయితే డయాబెటీస్ని అరికడితేనే నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, కార్డియోమయోపతి కానీ ఇటువంటి కంట్రోల్ అవుతుంది. సో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే షుగర్ వ్యాధి లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ స్టేజ్ కూడా మాకు కాలేజీలో నేర్పించేవాళ్ళండి. వంశపారంపర్య వ్యాధులు, కంజెనిటల్ వ్యాధులు, ఎక్వైర్డ్ వ్యాధులు, నియోప్లాస్టిక్, ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అలా చెప్పాడు. అవన్నీ పోయినండి. మనిషి చాలా జాగ్రత్తగా ఉన్నాడు, కాచి ఇంత ఆహారం తిన్నాడు, కాచి చల్లార్చుండి తాగుతూ ఉంటాడు, పెద్ద పెద్ద కాస్ట్లీవి 4,000 రూపాయల లీటర్ మంచిళ్ళు తాగుతున్నాడు, అయినా జబ్బులుగానే ఉన్నాయి. బావిలో నీళ్లు తాగుతున్నారు, పల్లెటూళ్ళలో బాగానే ఉన్నారు. యాప చెట్టు కింద మంచం వేసుకుని పడుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. దానికి మెయిన్ కారణం ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్, స్క్రీనింగ్ ఆఫ్ ద పేషెంట్స్. రోగులందరూ షుగర్ పేషెంట్లను తీసుకురావాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ని చదవాలండి. ఎంతకాలం ఒకటే గుర్తుపెట్టుకోండి, షుగర్ 500 ఉండొచ్చండి, భయపడం. షుగర్ 400 ఉండొచ్చు, భయపడం. షుగర్ ఎంతకాలం నుంచి భయపడాలి. ఒక చల్లటి 0 degrees వాటర్లో 100 రూపాయలు ముంచి తీసేయండి, నోటేం పాడవదండి. మామూలు నీళ్ళలో 100 రూపాయల నోటు ఇవాళ వేసి రేపు పొద్దున్న చూడండి చీకిపోయి ఉంటుంది. ఈ పంచదారతో చీకిపోయినక్కడ ఇక్కడ ఏమైనా చీమలు ఉన్నాయండి, బల్ల మీద లేవండి, కొంత పంచదార చాలండి, రేపు పొద్దున కల్లా చీమలు చేరతాయి. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే పంచదారతో మన శరీర ధాతువులన్నీ చీకిపోయినాయో అక్కడికి చీమల రూపంలో బ్యాక్టీరియా వస్తుంది. ఆ బ్యాక్టీరియా వచ్చి బాడీలో ఇన్ఫెక్షన్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్తుందండి. కన్నొక్కటే కదండి,
రెటినా కాదండి, షుగర్ వల్ల శుక్లం వస్తుందండి, కార్నియా పాడైద్దండి, ముఖ్యంగా రెటినా పాడైపోతుందండి. దాని తర్వాత బ్రెయిన్లోకి వెళ్తాండి, కోమాలోకి వెళ్ళిపోయాడు అంటారు. మీరు చూడండి, బాగా డయాబెటీస్ వచ్చిన పేషెంట్ ఇంటికి వెళితే ఒకరు మామిడి పళ్ళు బుట్ట తీసుకొచ్చి, లేకపోతే యాపిల్ పళ్ళు బుట్ట తీసుకొచ్చి 2 రోజులు గదిలో ఉంచితే ఆ తలుపు తెరిస్తే అలాంటి వాసన వస్తుందండి షుగర్ పేషెంట్ దగ్గర. డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటారండి దాన్ని. ఆ ఎసిడిక్ పదార్థాలు బ్రెయిన్లోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోతాడండి. ఆ ఎసిడిక్ పదార్థాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీ దండం పెడితే, ఏమిట్రా ఇడియట్ ఇలాగా తిన్నావు, కిడ్నీ పాడైపోయింది అంటాడు. ఈ విధంగా డయాబెటీస్ వల్ల ఎంతోమంది స్పెసిఫిక్ డయాబెటిక్ రెటినోపతి అంటే షుగర్ కంట్రోల్ అవుతూ ఉండాలి. అందువల్ల షుగర్ పేషెంట్లు ఎప్పుడూ కూడా చక్కగా పరీక్ష చేయించుకుంటూ, బ్లడ్ షుగర్ చేయించుకుంటూ, ఒక కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటూ, రక్తపోటును చూసుకుంటూ ఉండి, ఏ ఆహారం తీసుకుంటే వచ్చినాయి. కొందరు నూనెను తాగమంటున్నారు, కొందరు మిల్లెట్స్ తినమంటున్నారు. నా దగ్గర పేషెంట్లు వస్తుంటారు, డాక్టర్ గారు ఈ రోజున నేను ఉపవాసం ఉన్నాను డాక్టర్ గారు అంటాడు. ఎవడు ఉండమని ఎక్కడ ఉపవాసం ఉండమని లేదండి. లేకపోతే 2 ఇడ్లీ తిన్నాను డాక్టర్ గారు, నల్లగారంతో తిన్నాను డాక్టర్ గారు అంటారు. నిజానికి సిరిల్స్, మోనోకాట్స్, ఏకదళ బీజాలు షుగర్ని పెంచుతాయండి. ఉదాహరణకి, డాక్టర్ గారు మేము జొన్న అన్నమే తింటున్నామండి డాక్టర్ గారు, డాక్టర్ గారు మేము గోధుమ రొట్టె తిన్నాం డాక్టర్ గారు అంటారు. కానీ ఇవన్నీ ఒకటే గ్రూప్ అండి. బియ్యం సింగల్, గోధుమలు సింగల్, జొన్నలు సింగల్, మొక్కజొన్న సింగల్. సిరిల్స్ అంటాం వీటిని. పల్సెస్ నా అనుభవంతో చెబుతానండి. నాకు వచ్చే షుగర్ పేషెంట్లు కొందరికి నేనే వైద్యం చేసుకుంటాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే షుగర్ తగ్గట్లా, వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, ఈ లాభం లేదు, వ్యవహారం బాగోలేదని చెప్పేసి నేను డయాబెటాలజీ కూడా పూర్తి చేసుకొని నా వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సూత్రం ఏంటంటే, డయాబెటీస్లో డైట్ ట్రీట్మెంట్ అండి. డి అంటే డైట్ అండి, అన్నీ డైట్ కాదండి. ఐ అంటే ఇన్సులిన్ అండి, ఈ అంటే ఎక్సర్సైజ్ అండి, టీ అంటే ట్రీట్మెంట్ అండి. లెవెల్ అయిపోవాలి అంటే బాడీలో వేస్ట్ పదార్థం ఎక్కడా ఉండకూడదు. ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఏం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి? ఫస్ట్ షుగర్ తగ్గడానికి అన్నం నవిలి మింగాలి. టైలిన్ అనే ఎంజైమ్ ఒక్కటే కార్బోహైడ్రేట్స్ని కరిగించేది. నోట్లో అన్నం పెట్టుకొని ఎక్కడో ఆలోచిస్తే హార్మోన్ రిలీజ్ అయ్యిద్దండి. ఆ టైలిన్ ఆ ఉమ్ములో ఉండాలి. అందుకని చిన్నపిల్లలు చూడండి, ఏం తిన్నా ఆనందంగా ఉంటారు. మనం తినగానే కడుపు ఉబ్బరం వచ్చిన ఆడు అని ఆస్వాదిస్తాడు. అన్నాన్ని ఆస్వాదించండి, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నమస్తే అండి. చూసారు కదా డాక్టర్ గారు ఇప్పుడు మనకి ఎన్నో వివరాలు తెలియజేశారు. ఆ వివరాలు మీకు నాకు అత్యంత ఉపయోగకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. నేను మీ రోహిత్ ప్రసన్న కుమార్, లోటస్ మీడియాలో మరో ఇంటర్వ్యూలో కలుసుకుంటాను.